నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. సామాజిక సమానత కోసం డాక్టర్ అంబేద్కర్ చేసిన కృషిని సమాజం గుర్తించవలసి ఉంది. అలాంటి వారిని నేడు కులాల ఆధారంగా గుర్తిస్తున్నారు. కానీ ఆ మహాపురుషుడు ఏనాడు తాము ఒక కుల నాయకుడిగా వ్యవహరించలేదు, జాతీయ నాయకుడిగానే వ్యవహరించారు. వారు జీవించిన కాలం, ఆనాటి దేశ పరిస్థితులు భిన్నమైనవి. హిందూ సమాజంలో నెలకొన్న కుల అసమానతలు, అంటరానితనాన్ని దూరం చేసి ఆరోగ్యవంతమైన, దురాచారాలు లేని ఆధునిక హిందూ సమాజ నిర్మాణానికి కృషి చేశారు. భీమ్రావ్ అంబేద్కర్ 14 ఏప్రిల్ 1891లో జన్మించారు. డిసెంబర్ 6, 1956లో తనువు చాలించారు. తండ్రి రామ్జీ సక్పాల్ మిలిటరీలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయునిగా పనిచేశారు. జ్యోతి బాపులే, కబీర్ దాసుల ప్రభావం తండ్రి నుంచి భీమ్రావుకు సంక్రమించింది. తండ్రి ప్రోత్సాహకంతో బరోడా మహారాజ్ ఆర్థిక సహకారంతో విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదివారు భీమ్రావ్. ఆర్థిక శాస్త్రవేత్త కావాలన్నది ఆయన కోరిక. సామాజిక శాస్త్రం, చరిత్ర, ఆర్థిక శాస్త్రం, న్యాయశాస్త్రం ఇలా ఎన్నో అంశాలలో ఉన్నత చదువులను పూర్తి చేశారు. బరోడా సంస్థానంలో పొందిన కుల వివక్ష, అంటరానితనపు అవమానాలతో నిమ్న వర్గాల ఉన్నతికి, సామాజిక సమానతకు జీవితాన్ని సమర్పించుకున్నారు. మహాద్లో మంచినీటి చెరువు పోరాటం, నాసిక్లో కాలారాం మందిర సత్యాగ్రహం వంటి సామాజిక సమానత ఉద్యమాలను నిర్వహించారు. ప్రజలను మేల్కొల్పడం కోసం మూకా నాయక్ వంటి పత్రికలను నిర్వహించారు. ఆశించిన మేరకు హిందూ సమాజం నుంచి సహకారం లభించలేదు. నిరాశ, నిస్పృహలతో నేను హిందువుగా పుట్టాను, కానీ హిందువుగా మరణించను, అసమానతలు లేని మతాన్ని స్వీకరిస్తాను అని 1933లో ప్రకటించారు. వారి ప్రకటన హిందూ సమాజంలో ఒక పెద్ద దుమారమే రేపింది. వైస్రాయ్ మంత్రిమండలిలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేసి అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారు అంబేద్కర్. మేధావిగా, విద్యావంతునిగా, ఉద్యమకారునిగా, పేద కార్మికుల ఉన్నతి కోసం పనిచేసిన పరిపాలనా దక్షకుడిగా పేరు తెచ్చుకున్నారు. విద్యావంతులు కండి, సమైక్యమవ్వండి, ఉద్యమించండి అని నిమ్న వర్గాలకు పిలుపునిచ్చారు. అనేక విద్యా సంస్థలను నెలకొల్పి నడిపించారు. స్వతంత్రానంతరం భారత రాజ్యాంగ సభలో తాను ఊహించని విధంగా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఎన్నికయ్యారు. భారత రాజ్యాంగాన్ని తయారు చేయడంలో తన అపారమైన ప్రతిభా పాటవాలను వినియోగించారు. బలమైన కేంద్ర ప్రభుత్వం, అమెరికా, ఇంగ్లాండ్ నుండి సమ్మిళితంగా స్వీకరించిన పార్లమెంటరీ ప్రజా సంస్థ ప్రజలందరికీ రాజకీయంగా, సామాజికంగా సమానత్వం, శతాబ్దాలుగా సామాజిక దురాచారాలకు గురైన షెడ్యూల్ కులాల, తెగల ప్రజల సమగ్రాభివృద్ధి కోసం విద్య, ప్రభుత్వోద్యోగాలు, రాజకీయ రంగాలలో రిజర్వేషన్లు, సామాజిక న్యాయం, ఒకే రాజ్యం నుంచి ఒకే రాష్ట్రం వైపు భారత్ను తీసుకెళ్లడంలో ఇలా అనేక అంశాలు రాజ్యాంగంలో పొందుపరిచారు. రాజ్యాంగ సభలో ఉన్న ఆనాటి జాతీయ నాయకత్వం భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. సమాజంతో కూడిన బలమైన భారత్ను నిర్మించడానికి అవసరమైన భారత రాజ్యాంగాన్ని రూపొందించడం డాక్టర్ అంబేద్కర్ జీవితంలోని ఒక ప్రధాన ఘట్టం. నా స్వభావం దృష్ట్యా నేను రాజకీయ నాయకుడిని కాదు, ఉద్యమకారుణ్ణి కాదు. సమాజ అవసరాల కోసం నేను ఉద్యమించాల్సి వచ్చింది. కుటుంబ పరంగా నాకు లభించింది ధార్మిక ప్రవృత్తి. కొందరు పెద్దలకు ఇచ్చిన మాట మేరకు హిందూ సమాజానికి తక్కువ హాని కలిగించే రీతిలో నేను హిందూ మతాన్ని వదిలి బౌద్ధ ధర్మాన్ని స్వీకరిస్తున్నాను. విదేశీ క్రైస్తవ, ఇస్లాం మతాలను స్వీకరించాలనుకోవడం లేదు అని 1956లో బౌద్ధ ధర్మ స్వీకరణ సందర్భంగా అంబేద్కర్ పేర్కొన్నారు. 1956లో షెడ్యూల్ కులాల ఫెడరేషన్ని రద్దు చేసి రిపబ్లికన్ పార్టీని ప్రారంభించారు. మార్కిజం కంటే బౌద్ధ ధర్మ జీవన విధానం సమగ్రమైందని 1956లో ప్రపంచ బౌద్ధ ధర్మ సమ్మేళనంలో ప్రసంగించారు. దేశ విభజనతో వేర్పాటు భావం కలిగిన ముస్లింలను వదులుకోవడం భారతదేశానికి, ముస్లిం సమాజానికి మంచిదని సలహా ఇచ్చారు. డాక్టర్ అంబేద్కర్ ప్రపంచంలోనే ఉన్నత స్థాయి మేధావి, పండితుడు, అనేక గ్రంథాల రచయిత, ఉద్యమకారుడు, భారత రాజ్యాంగ నిర్మాత, గొప్ప జాతీయ నాయకుడు. భారతదేశంలోని ఏ మతంలోకి వెళ్ళినా ఏం కాదు, విదేశీ మతం వ్యామోహంలో పడితే అది రేపు పెను ప్రమాదంగా మారబోతుంది అనే సంకేతాలను ముందుగానే చెప్పారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా మన ఆర్ న్యూస్ తరపు నుంచి ఆయనను మరొక్కసారి స్మరించుకుంటూ ఆయనకు మనందరి తరపు నుంచి కృతజ్ఞతలు తెలియచేద్దాం.